అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ మొదలైంది. దీని కారణంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా బలవంతంగా సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా అత్యవసరం కాని ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అసలు అమెరికా షట్డౌన్ అంటే ఏంటి? ఇలా ఎందుకు జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? అమెరికా ప్రభుత్వ వ్యయంపై ఏకాభిప్రాయం సాధించడంలో అమెరికా సెనెట్ విఫలమైంది. అందువల్ల దానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందలేదు. 2018 తర్వాత అమెరికాలో ప్రభుత్వం షట్డౌన్ కావటం ఇదే తొలిసారి. దీనివల్ల అత్యవసరం కాని ఉద్యోగులు జీతం లేకుండానే సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి నిధులు సమకూర్చాలన్న డెమోక్రాట్ల ప్రతిపాదన అమెరికా సెనెట్లో వేగిపోయింది. ఈ బిల్లు 47-53 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేకపోయింది. షట్డౌన్ను నివారించే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రతిపాదన 100 మంది సభ్యులున్న సెనెట్లో అవసరమైన 60 ఓట్లు సాధించలేకపోయింది. ఆ తర్వాత రిపబ్లికన్ ఫండింగ్ బిల్లు కూడా వీగిపోయింది. అనంతరం వైట్ హౌస్ వెబ్సైట్లో షట్డౌన్ కౌంట్డౌన్ క్లాక్ తెరపైకి వచ్చింది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి ఏటా ఖచ్చితంగా బడ్జెట్ను ఆమోదించాలి. ఈ నిధుల బిల్లుపై సెనేట్, హౌస్ విభేదిస్తే ప్రభుత్వ సంస్థలు నిధులు పొందలేవు. ఆయా విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు ఉండవు. ఫలితంగా అత్యవసరం కాని సేవలు, కార్యాలయాలు మూతపడతాయి. దీన్నే షట్డౌన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి షట్డౌన్ అవుతుందని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కూడా ఒక మెమో జారీ చేసింది. దీనిపై డైరెక్టర్ రసెల్ వాట్ సంతకం చేశారు. ఈ షట్డౌన్కు మీరంటే మీరే కారణమని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిందించుకుంటున్నారు. రిపబ్లికన్లు కాంగ్రెస్ను నియంత్రిస్తారు. కానీ ఏదైనా వ్యయ బిల్లును ఆమోదించడానికి వారికి సెనెట్లో అవసరమైన 60 ఓట్లు లేవు. షట్డౌన్ ప్రభావం భారీగానే ఉంటుంది. నేషనల్ పార్కులు మూసివేశారు. కార్మిక శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా మూతపడుతుంది. అంటే తాజాగా విడుదల చేయాల్సిన ఉద్యోగాల నెలవారీ నివేదిక విడుదల కాదు. ఇటీవలి నెలల్లో నియామకాలు తగ్గించిన నేపథ్యంలో ఈ నివేదిక విడుదలై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ నివేదిక విడుదల కాకపోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థ చిత్రాన్ని మరింత అస్పష్టం చేస్తుందని, ఇప్పటికే ఉన్న అనిశ్చితిని ఇంకా పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. అనేక ప్రభుత్వ విభాగాలు మూతపడతాయి. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సోషల్ సెక్యూరిటీ వంటి అత్యవసర సేవలు కొనసాగుతాయి. షట్డౌన్ వల్ల ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోవు. సరిహద్దు భద్రత, హాస్పిటల్, మెడికల్ కేర్, లా ఎన్ఫోర్స్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తదితర విధులు యథావిధిగా కొనసాగుతాయి. అవసరమైన విభాగాల్లో కార్మికులు ఎప్పటిలాగే పనిచేస్తారు. కొంతమందికి జీతం అందదు. ఆహార సహాయ కార్యక్రమాలు, ప్రభుత్వ నిధులతో నడిచే ప్రీ స్కూళ్లు, విద్యార్థి రుణాల జారీ, ఆహార తనిఖీలు, నేషనల్ పార్క్ కార్యకలాపాలు వంటివన్నీ తగ్గించొచ్చు లేదా నిలిపివేస్తారు. 2018 చివరిలో కాంగ్రెస్ కొన్ని ఫండింగ్ బిల్లులను ఆమోదించినప్పుడు సంభవించిన దానికంటే ఇప్పుడు ఈ షట్డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా ప్రకారం ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 40% మంది లేదా 8 లక్షల కన్నా ఎక్కువ మందినే తాత్కాలికంగా సెలవుపై పంపించొచ్చు. ఆర్థిక వ్యవస్థకు నష్టం ఎంత మేర ఉంటుందనేది, షట్డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది, ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంతరాయాలు గతంలో ఏర్పడినా తాత్కాలికమే. ఏదైనా ప్రభుత్వ శాఖ మూతపడితే కొన్ని నెలల్లోనే పరిహారం చెల్లించేవారు. ఈసారి షట్డౌన్ వల్ల ఆర్థిక వృద్ధి ప్రతివారం 0.1% నుంచి 0.2% పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపడమే కాదు, వారిని తొలగిస్తానని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే సుంకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మార్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఈ వివాదం మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత 50 ఏళ్లుగా అమెరికాలో షట్డౌన్లు సర్వసాధారణమైపోయాయి. చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన 36 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ 2019 జనవరిలో ముగిసింది. ట్రంప్ తొలిసారి పదవీ కాలంలోనే 3 రోజులుగా షట్డౌన్లు చోటు చేసుకున్నాయి. అంతకుముందు రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1980 కాలంలో 8 సార్లు షట్డౌన్లు జరిగాయి.